నవంబర్ 3 కలిసి పాడండి. చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితంగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సీ 3:16. భజన కీర్తనలు పాత నిబంధన నుండి తీసుకున్న గీతాలు. చాలా శతాబ్దాల పాటు ఆంగ్లం మాట్లాడబడే ప్రపంచంలోని సంఘాలు ఛందోబద్ధమైన పరిశుద్ధ గ్రంథ కీర్తనలు ఆలపించాయి. వాక్యాన్ని ప్రత్యేకించి పరిశుద్ధ గ్రంథ కీర్తనలను ఆలపించడం అనే దానికి నేటి సంఘం తిరిగి రావడం చూసి నేను సంతోషపడుతున్నాను. భజన కీర్తనలు విశ్వాసులచే రాయబడిన దైవస్తుతి పాటలు, అంతేగాని కీర్తనల గ్రంథంలో నుండి తీసుకున్నవి కావు. నేటి సంఘానికి భజన కీర్తనల్ని కృతి చేసి ఆలపించే సుసంపన్న వారసత్వం ఉంది. అయితే నా భయం అది నిర్లక్ష్యం చేయబడుతున్నదని. పరిశుద్ధ గ్రంథ కీర్తనలలోనివి మరియు భజన కీర్తనలలోనివి కాక ఇతర వాక్య సత్యాల వ్యక్తీకరణే ఆత్మీయ గీతాలు. మనం ఒక భజన కీర్తన ఆలపించినప్పుడు మనం ప్రభువును సంబోధిస్తాం. మనం ఓ ఆత్మీయ గీతం ఆలపించినప్పుడు ఒకరినొకరం సంబోధిస్తాం. ఎవరో అన్నారు, ఓ విజయవంతమైన క్రైస్తవ జీవితంలో 3 పుస్తకాల జోక్యం ఉంటుందని. అవి దేవుని గ్రంథమైన బైబిల్, ఓ పాకెట్ బుక్ మరియు భజన కీర్తనల గ్రంథం. దాంతో నేను ఏకీభవిస్తాను. దేవునికి నా స్తుతిని వ్యక్తం చేయడానికి నేను తరచూ నా ఆరాధన సమయంలో ఓ భజన కీర్తనల పుస్తకం ఉపయోగిస్తాను. మనం దేవుని వాక్య జ్ఞానంలో ఎదిగే కొలది మనం స్తుతి వ్యక్తీకరణలో మనం ఎదగాలని కోరుకుంటాం. ఆత్మీయ సత్యాలను నేర్పించే గొప్ప భజన కీర్తనలను మనం హర్షించడం నేర్చుకుంటాం. కేవలం ప్రాథమిక విశ్వాస గీతాలనే ఆలపించడం అంటే మనకు మనమే ఆధ్యాత్మిక పరిపుష్టిని కోల్పోవడం. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీ వ్యక్తిగత ఆరాధనలో భజన కీర్తనలు మరియు ఆత్మీయ గీతాలు ఎంత ప్రాముఖ్యమైనవి, ఎందుకని? దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.